ఒలింపిక్స్ కామన్వెల్త్ క్రీడలకు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చేలా ఒలింపిక్స్ లో రాష్ట్ర క్రీడాకారులు సత్తా చాటేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. క్రీడా శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని రకాల క్రీడలకు మైదానాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచారిని అడిగి తెలుసుకుందాం. లక్ష్మి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడాకు సంబంధించిన శాఖలపైన సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా రాష్ట్రంలో నిర్మించబోయే స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే విధంగా ప్రణాళికలు తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. అందులో అన్ని రకాల స్పోర్ట్స్ కు సంబంధించిన అన్ని సదుపాయాలు ఉండే విధంగా యూనివర్సిటీ ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్ష వ్యక్తం చేశారు. దీంతో పాటు మిగతా క్రీడాకారులు కూడా అన్ని క్రీడలను ప్రోత్సహించే విధంగా యూనివర్సిటీ ఉండాలని చెప్పారు. ఇప్పటికే అధికారులు తయారు చేసిన కొన్ని డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. వాటికి కొన్ని మార్పులు చేర్పులను కూడా ముఖ్యమంత్రి సూచించి వాటన్నిటిని కూడా వీలైనంత త్వరగా ప్రారంభించే విధంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అదేవిధంగా మిగతా హైదరాబాద్ లో ఉన్నటువంటి మిగతా స్టేడియాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధాలుగా తీర్చిదిద్దాలని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. ముఖ్యంగా గచ్చిబౌలి అవుట్డోర్ స్టేడియం పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి చెప్పారు. అదేవిధంగా గచ్చిబౌలి స్టేడియం ఆవరణలో ఇండోర్ స్టేడియం, అదేవిధంగా యూనివర్సిటీ కాంప్లెక్స్, హాస్టల్ భవనాలు, అన్ని రకాల క్రీడా మైదానాలు వీటన్నిటికి సంబంధించి కూడా దానికి అదేవిధంగా క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. అదే మొత్తం మీద రాష్ట్రంలో ఒలింపిక్స్ అదేవిధంగా కామన్వెల్త్ క్రీడలకు రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చే విధంగా దానికి సంబంధించిన అన్ని సదుపాయాలు ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు. దాంతో పాటు రానున్న ఒలింపిక్స్ లో రాష్ట్ర క్రీడాకారులు ఖచ్చితంగా పథకాలు తీసుకొచ్చే విధంగా మొత్తం క్రీడా ప్రణాళిక ఉండాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, ఎస్వి స్టేడియం, సరూర్నగర్ స్టేడియం వీటన్నిటిని కూడా అన్ని రకాల క్రీడలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చి భవిష్యత్తులో ఒక మంచి పథకాలు సాధించే విధంగా క్రీడాకారులను రాష్ట్రం నుంచి తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇందులో మంత్రులు అదేవిధంగా ఉన్నతాధికారులు వారందరూ కూడా పాల్గొన్నారు. దానికి సంబంధించి స్పష్టమైన ప్రణాళిక చేపట్టే దిశగా వెంటనే కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ధన్యవాదాలు నాగేశ్వరాచారి.